మీరు 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ సంక్రాంతి సంబరాలు 2020 ఈరోజు ఈ ప్రాంగాన్ని మాత్రం చక్కగా కమ్మగా చేశారు కమ్మవారందరూ కలిసి. వేదికను అలంకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు. సమయం లేనందున వీళ్ళ పేర్లన్నీ చెప్పడం కంటే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. పెద్దలు మెడసాని మోహన్ గారు, మన అమెరికా నుంచి కోమటి జయరామ్ గారు, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, అందరూ పెద్ద పెద్ద వారందరూ చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం అందరికీ తెలిసిన విషయమే. కులాలు మతాలు డెఫినెట్గా ఉంటాయి. ఏ కులంలో ఏ మతంలో ఎవరు పుడతారనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మనందరం కూడా మన కులం వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేసుకోవాలనేది సొంతంగా చేసుకోవచ్చు. కానీ వేరే కులం వాళ్ళని మాత్రం మనం కించపరచకూడదు. పర్టికులర్గా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఒక్క కులంతోనూ రాజ్యాధికారం రాదు. అందరూ కలిసి పనిచేస్తేనే రాజ్యాధికారం వస్తుందనే సమర్థత సామర్థ్యం పెంచుకోవడానికి కమ్మ కులస్తున్న కనుక సహాయం చేయగలిగితే సంస్థాగతంగా సహాయం చేయడానికి ఈరోజు మనకి టెక్నాలజీ ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక పనులు చేయొచ్చు. ప్రతి దాంట్లో కూడా ప్రతి కులంలో ఉంటారు, వేరే కులాలు చేయకూడదని నేను చెప్పను. కానీ డెఫినెట్గా మన తాతలు బోరెలు తినారని చెప్పి ఈరోజు మనం మూకులు నాకుకుంటా కూర్చోలేము. డెఫినెట్గా డిఎన్ఏ ద్వారా కొంత బెనిఫిట్ ఉంటుంది. కానీ వీటిని ఒక పర్పస్ఫుల్గా న్యాయబద్ధంగా ఎలా చేయాలి అనే విధంగా మనందరం కూడా కలిసి పనిచేస్తే ఇలాంటి సేవా సమితిలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని నా నమ్మకం. ఇప్పుడు నేను ఒక ఇంజనీర్గా, ఒక ఎంటర్ప్రెనర్గా ఒక కంపెనీ నడిపేటప్పుడు నేను ఎప్పుడు కులం చూడాల, సమర్థత సామర్థ్యం చూసే నేను మనుషులు తీసుకున్నాను. మనకి ఆరోగ్యం కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మంచి డాక్టర్ చూస్తాం, కానీ కమ్మ డాక్టరే కావాలని వెళ్ళాం కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాల్లో కూడా నిజంగా మనం చేయాలి అనుకుంటే ఇలాంటి సేవా సమితులు విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరికీ కూడా పర్టికులర్గా చదువుకోవటానికి సౌకర్యాలు లేకపోతే ఆ సౌకర్యాలు ఏర్పరిచి ఆర్థిక సహాయం కూడా చేసి అనేక సర్వీసెస్ ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా గైడ్ చేయగలరు. ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ యూపీఎస్సీ సర్వీసెస్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ నిజంగా చేయగలిగితే రోజు రోజుకి కమ్మవారి స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంది ప్రభుత్వాల్లో. దానికి పనిచేయడం మంచిదని నా ఉద్దేశం. దాంతోపాటు నిజంగా రాజకీయాల్లో కూడా రాణించాలి అనంటే సమర్థతను పెంచుకునే దిశగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది. డెఫినెట్గా ఉమెన్కి రాజకీయాల్లో కూడా బోల్డంత అవకాశాలు వస్తాయి మన భారతదేశంలో. కాబట్టి ఉమెన్ కూడా బయటకు వచ్చి బాగా చేసుకోవాలనేది నా ఉద్దేశం. కమ్యూనిటీలో సమర్థత గల వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ముఖ్యమంత్రి సాధ్యాసాధ్యాన్ని బేరీ చేసుకుంటా మన 24 గంటలు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని అనుకోకుండా ఉన్న దాంట్లో ఎలా చాలి అనేది ముఖ్యంగా చూడాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు లోగడ చేసిన అరాచక పాలన తర్వాత ఒక కులం మీద ఆ విధంగా చేయటం కూడా చేసుకుంటా ముందుకు వెళ్లాలనేది నా ఉద్దేశం. ఈ సందర్భంగా నేను ఆ మధ్య గుంటూరు ఉమెన్స్ హాస్టల్ ఒకటి, తర్వాత కమ్మ హాస్టల్ వాళ్ళు చూస్తే సంవత్సరానికి 20,000 రూపాయలకి బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లలకి భోజన సదుపాయాలన్నీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి అలాంటి సంస్థలు ఇంకా ఎక్కువ పెట్టుకోవడానికి మళ్ళాంటి వాళ్ళందరం కూడా కలిసి ముందుకు వస్తే అలాంటి సంస్థలు ఎక్కువ పెడితే అందులో అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి కూడా చేస్తే
అది రాజకీయంగా కూడా మనకి లాంగ్ టర్మ్ లో ఉపయోగపడుతుందని చెప్పి నా అభిప్రాయం. అంతేగాని మనం చేసేది అంటే మనకి వెనకటి సామెత ఉంది కదా, మాంసం తింటున్నామని బహుకలు మెడలు వేసుకొని వెళ్ళమని చెప్పి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు. ఎక్కడున్నా ఇక్కడ లేకపోయినా భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ లో ఒక కొమ్మ మాత్రమే. కానీ వాళ్ళు రాజ్యాధికారంలోకి రావడానికి డెఫినెట్ గా ఆర్ఎస్ఎస్ ఎంతో తోడ్పడిందని చెప్పి నేను నమ్ముతాను. కాబట్టి మన కమ్మ సోదరులు సోదరీమణులందరూ కూడా బ్రాడర్ థింకింగ్ కలిసిమెలిసి బాగా పనిచేస్తే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఒకరికొకరు సహాయం బాగా చేసుకోవచ్చు. అలాంటి సంస్థలు పెట్టాలని చెప్పి ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు జట్టి కుసుమ్ కుమార్ గారు కూడా అప్పుడు దాన్ని ప్రయత్నం చేశారు. ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. కానీ అలాంటిది ఏదన్నా పెడితే ఈ రోజున టెక్నాలజీతో మొత్తం అందరం కలిసి, ఎందుకంటే చుక్క చుక్క నీళ్లే సముద్రం అవుద్దని చెప్పి అందరం కలిసి బాగా పనిచేయొచ్చు అని చెప్పి నా ఉద్దేశం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ పాలక మండలికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. అలానే ఇప్పుడే మన మధ్యలోకి విచ్చేసిన చైర్మన్ పవర్ మ్యాక్ ఇండస్ట్రీస్ గౌరవనీయులు శ్రీ సజ్జా కిషోర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేజీఎఫ్ అండ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ ఎక్స్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు జట్టి కుసుమ్ కుమార్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వడి ప్రసాద్ గారికి, మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ శాసనసభ్యులు సత్యనారాయణ చౌదరి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన కమ్మ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఇంతకుముందే సుజనా చౌదరి గారు, కోమటి జయరామన్ గారు కూడా చెప్పినట్టు గత సంవత్సరం జూలైలో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఒక ప్రపంచవ్యాప్త సంస్థని ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. దానికి భారతదేశ నలుమూలలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 3000 మంది మా యొక్క ఆహ్వానం మేరకు కమ్మ ప్రతినిధులు వచ్చారు, రావడం జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ప్రపంచ కమ్మ మహాసభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటే అది అతిశయోక్తిగా ఉండేది. ఈరోజు వివిధ సామాజిక వర్గాల కంటే భిన్నంగా, అన్ని సామాజిక వర్గాల కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామాజిక వర్గం మన యొక్క కమ్మ సామాజిక వర్గం. ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తూ కొండపైన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండ కింద మన కమ్మవారందరినీ కలవటం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి, నేను అదృష్టవంతుని, ఇంతకుముందే అన్నగారు ఏబి వెంకటేశ్వర గారికి కూడా చెప్పాను, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటారు జనరల్గా పుట్టినరోజు పండుగలు. అటువంటిది ఇన్ని వేల మంది మన కమ్మ బంధువుల మధ్యలో ఈరోజు నా యొక్క కుటుంబ వేదికను జరుపుకోవడం, మీరందరూ ఆదరించడం, మీ అందరికీ సర్వదా కృతజ్ఞత ఉంటానని చెప్పేసి చెప్తూ, ఇంకొక విషయం, కమ్మవారి సేవా సమితి అనేది ఆ పేరు చాలా బాగుంది. మేము ప్రపంచ స్థాయి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు జే చౌదరి గారు కావచ్చు, ఇంకా వివిధ హైదరాబాద్ లేకపోతే శాతవానని కానీ ఆ పేరు పెడదామని చెప్పి అంటే, ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేసే కమ్మ సంఘానికి కూడా కమ్మని పేరు పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటాం అనేది అది చాలా బాధాకరం అండి. తప్పకుండా కమ్మ అనేది పెడతాను, కమ్మ అనేది కనెక్ట్ కావాలి అనే దాని మీద కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని పెట్టడం జరిగింది. కేజీఎఫ్ అంటే అంతకుముందు గూగుల్లో సెర్చ్ చేస్తే కేజీఎఫ్ అంటే ఒక సినిమా పేరు వచ్చేది. ఈ రోజుల్లో కేజీఎఫ్ అని సెర్చ్ చేస్తే ఒక 5-6 కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ గురించి 2-3 మాత్రమే ఆ సినిమా గురించి రావడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న కమ్మవారందరం మేము చాలా రీసెర్చ్ చేసి, చాలా మంది అంటూ ఉంటారు కమ్మవారు సంఖ్యాపరంగా చాలా తక్కువ మంది ఉన్నా కానీ అన్ని రంగాల్లో వీళ్ళు ముందంజలో ఉంటారని చెప్పేసి. అది చాలా తప్పు.
2,10,00,000 మంది ఉన్నాం మనం ప్రపంచవ్యాప్తంగా. మన ఉభయ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా తమిళనాడులో ఉన్నారు, దాదాపు 65-70 లక్షల మంది. వాళ్ళందరినీ కూడా మేము డాటా సేకరించి సైంటిఫిక్గా సేకరించిన డాటా ప్రచురించడం జరిగింది. అంటే భారతదేశ జనాభాలో 1.5% మంది ఉన్నాం మనం. అంతకుముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని ఆవిర్భవించక ముందు దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80-59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకనొక టైంలో. రాను రాను వారి శాతం తగ్గుతా ఉంది. ఈసారి మళ్ళీ మనం దాదాపు 35 మంది వరకు ఆంధ్రప్రదేశ్లో గెలవడం జరిగింది. తెలంగాణలో 4 ఉన్నాం. అంటే అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందుకు ఉండాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ప్రధానంగా మన అభిమానించి మన కష్ట సుఖాలు తెలుసుకొని మన గురించి ఆలోచించే వాళ్ళు కనుక ప్రధాన కుర్చీలో ఉంటే 30 మంది మన వాళ్ళకి 30 కుర్చీలు వేసే సముచిత స్థానం కల్పించగలరు. కాబట్టి కేజీఎఫ్ యొక్క లక్ష్యాల్లో కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళని తోడ్పాటు అందించడానికి, అన్ని రంగాల్లో మన వాళ్ళని ముందడుగు వేయడానికి కేజీఎఫ్ ఒక లక్ష్యాల్లో ఒక లక్ష్యం. అది ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ఇంకొక కారణం 1911లో 114 సంవత్సరాల క్రితం ఈ కృష్ణా జిల్లా కోతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మన వాళ్ళు ఎంత దార్శనికులు, ఎంత దూరదృష్టి ఉన్నవాళ్ళు అని చెప్పడానికి ఆనాడు వాళ్ళు చేసిన తీర్మానాలే ఒక ఉదాహరణ. 30 కోట్ల మంది భారతీయుల్ని 3 కోట్ల మంది ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించలేరు. ఈ రోజు కాకపోతే 4 ఏళ్లకో 10 ఏళ్లకో ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోక తప్పదు. వెళ్ళిపోయినప్పుడు అన్ని రంగాల్లో శూన్యం ఏర్పడుతుంది. మన వాళ్ళకి విద్యాబుద్ధులు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధిస్తే మన జాతి ముందడుగు వేస్తుందని చెప్పేసి మన పూర్వీకులు, మన దార్శనికమైన పూర్వీకులు ఆ రోజు చేసిన తీర్మానంలో భాగంగా కమ్మ విద్యాలయాలు పెట్టి, కమ్మ వసతి గృహాలు పెట్టి విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పడం జరిగింది. ఆనాడు వారు వేసిన బీజమే ఈరోజు మహావృక్షంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండటం కారణం వాళ్ళు వేసిన బీజం. అటువంటి విషయాన్ని మళ్ళీ పునరేకరించగా కావాల్సిన అవసరం ఉంది. మనందరూ ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. చాలా వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా కమ్మ సంఘాలు అంటూ ఉన్నాయి. చాలా వరకు కార్తీక వనభోజనాలకి పరిమితం అవుతున్నాయి. అలా పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన వాళ్ళకి ఇంకా అవసరాలు ఉన్నాయో వాళ్ళని పైకి తీయటానికి మనందరం సాయశక్తుల్లో కృషి చేయాలని చెప్పేసి నేను కేజీఎఫ్ మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక విలేకరుల సమావేశం పెట్టి అన్నిట్లో మీరే ముందున్నారు కదా, ఇంకా మీరు ఏం ఆశించి ప్రపంచ స్థాయి ఒక సంస్థని స్థాపించారు అని చెప్పి నేను ఇచ్చిన సమాధానం ఒకటే. మీకు కనిపిస్తున్న అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు మా వాళ్ళు 2-3% వరకేనో, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళని పైకి తీసుకురావాలంటే ప్రపంచంలో మనం పోల్చుకోవాలనుకుంటే ఓన్లీ జ్యూస్కి మనమే పోలిక ఉంది. జ్యూస్ ఇప్పుడు ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు. 10 నోబెల్ బహుమతులు వస్తే 10లో 6 ఆ జ్యూస్కే వస్తాయి. మనం మనలాగే కష్టపడే తత్వం ఉంది. అయితే మనకి కంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పాలు ఏముందంటే ఐకమత్యం ఎక్కువ. మనం కూడా ఐకమత్యాన్ని పెంపొందించుకోవాలి. మన వాళ్ళందరికీ ఎప్పుడు ఏ సహాయం వచ్చినా కానీ ఒకరు చేతుడుగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశాన్ని, ఆ యొక్క అదృష్టాన్ని నాకు ఇచ్చిన నిర్వాహకులందరూ. సార్, అలానే మా కమ్మవారి సేవా సమితి నుంచి మీకు చిన్న మూమెంట్, అలానే చిరు సత్కారం. గంట తేజ్దీప్ అండి, చిన్న పిల్లోడు తప్పిపోయాడంట. దయచేసి పేరెంట్స్ కొంచెం గమనించాలి మీ పిల్లల్ని. అలానే గంటా జైదీప్ ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గర రావాలి. గౌరవనీయులు శ్రీ మైనేని సాకేత్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ సాకేత్ గారిని ఇన్వైట్ చేద్దాం. సభకు నమస్కారం. ఇక్కడ దయచేసిన పెద్దలందరికీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చిన్నపిల్లలు, టెన్నిస్ లవర్స్, స్పోర్ట్స్ లవర్స్ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కాంప్లిమెంట్ ఉంది.
అండ్ ఇంత బాగా ఈవెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్, లైక్ బిహైండ్ ద సీన్స్. ఐ నో లైక్ చాలా వర్క్ జరుగుతుంది వెనకాల. నేను పాల్గొనడానికి సంక్రాంతి శుభాకాంక్షలు.